నువ్వు దాదాపుగా 7 ఏళ్ళుగా నువ్వు సినిమా చేయలే. 9 years. 9 ఈవెన్. ఇంత గ్యాప్. బట్ స్టిల్ నీ ఫ్యాన్ బేస్ కానీ, నీ మీద నిన్ను ఫాలోవర్స్ కానీ, నిన్ను అభిమానించేవాళ్ళు కానీ ఎవ్వరూ ఎక్కడ ఏమాత్రం తగ్గలా. ఇట్స్ ఏ వెరీ దేవుడి blessings. ఇట్స్ ఎ రేర్ ఫీచర్. ఇట్స్ ఎ రేర్ ఫీచర్. చాలా కష్టం. ఒక 2 ఏళ్ళు స్క్రీన్ మీద కనిపించకపోతేనే పీపుల్ ఫర్గెట్ ఎంత గొప్పవాళ్ళైనా. కానీ నీకు అది జరగల. హౌ డు యూ ఫైండ్ దిస్ పాయింట్ ఇన్ కెరీర్? ప్యూర్ డివైన్ ఇంటర్వెన్షన్ అండి. తల్లిదండ్రులు చేసుకున్న పూజలు అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ అండి. అండ్ దీనికి నేను ఆన్సర్ వెతుక్కున్నా దొరకదు, నాకు అవునా? దొరకదండి. బట్ యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ రీజన్. దేవుడు అండి, అంతే. నిజంగా అంతే. దట్స్ ఆల్ ఐ బిలీవ్. ఓకే, దట్స్ ఆల్. ఆ లవ్ గురించి మాట్లాడితే నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. అవునా? ఇన్ని ఇంటర్వ్యూలో మీరు ఈ ఇంటర్వ్యూలో ఇది నాకు రావట్లేదు, కానీ మీరు అది చూపించే లవ్ అంటే నిజంగానే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండి. అండ్ నేనే కాదు, ఈరోజు నా భార్య పిల్లలు, నేను యాజ్ అ యూనిట్గా మేము ధైర్యంగా ఉన్నానంటే ఎస్ ముందుకు వెళ్ళగలుగుతాను, జీవితం ఉంది అని అంటే అది ప్యూర్లీ నా మీద చూపించే అభిమానం అండ్ ద లవ్ దే ఆర్ క్యారింగ్ ఆన్ మీ అండి. అంటే మళ్ళీ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్లో, ఇన్ని హ్యాజల్స్ చుట్టూరా, రకరకాల ఎత్తుపల్లాలు, రకరకాల ఇమోషనల్ బ్రేక్ డౌన్స్, వీటన్నిటిలోంచి ట్రావెల్ అవ్వడం కూడా ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఎస్ సార్. యునో, రాజర్ సెడ్ రాదర్ ఏ బాటమ్లెస్ పిట్, రైట్? ఎస్ అండి. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు? అంతే అండి, మీరు చెప్పినట్టే మీరు ఇచ్చిన జనాలు ఇచ్చిన ధైర్యం అండ్ ఒక నమ్మకం జీవితంలో. అండ్ నా వెనకాల ఐ హ్యావ్ 3 kids. మై వైఫ్ ఇస్ ఆల్సో, ఐ కన్సిడర్ హర్ ఇస్ మై ఓన్ కిడ్. సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే. సో నేను అనేటువంటి పడానంటే అందరూ పడిపోతారు. అండ్ ముఖ్యంగా ఇందులో నేను చెప్పాల్సింది ఎస్ దే మై ఫ్యామిలీ, బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై స్టాఫ్ who are my brothers and sisters who are working and helping us, my family. ఇంత జరిగినా కూడా మా ఇంటి క్లీన్గా పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి, వంట వాళ్ళ దగ్గర నుంచి, అండ్ మా డ్రైవర్స్ దగ్గర నుంచి, అండ్ మై సెక్యూరిటీస్ దగ్గర నుంచి, అండ్ మై బ్రదర్స్ మా ఊరి నుంచి వచ్చి నాతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ శాలరీస్ ఇవ్వలేనంత ఇబ్బందులు ఉన్నా కూడా అర్థం చేసుకొని నాతో కష్టం రా, కొద్ది రోజులు బయటికి వెళ్ళండి అని కూడా కొంతమందికి చెప్పినా వెళ్ళకుండా అలాగే మొండిగా ఉండిపోయి, ఎవరొచ్చి ఎంత బెదిరింపులు కాళ్ళు వచ్చినా చంపేస్తామని చెప్పినా